కొబ్బరి కారం అండి. పచ్చి కొబ్బరితోటి సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. అన్నంలోకైనా, దోశల్లోకైనా, ఇడ్లీలో కూడా కమ్మగా ఉంటుందండి. చేయటం కూడా చాలా సులభం. మొదట ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్లు పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఒక పావు చెంచా మెంతులు వేసుకొని వాటిని మీడియం ఫ్లేమ్ మీద వేగనివ్వాలి. మీడియం ఫ్లేమ్ మీద అవి వేగిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా రెడ్డిష్గా రావాలండి గింజలన్నీ. అప్పుడు ఒక 10 ఎండుమిరపకాయలు తీసుకొని కట్ చేసి వేసుకొని వాటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత కాస్త కరివేపాకు, కొద్దిగా చాలా తక్కువ అండి, కొంచెం పించ్ ఆఫ్ చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దాన్ని మిక్సీలో జార్లోకి తీసుకొని మిక్సీ వేసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఒక 1/2 కప్పు పచ్చి కొబ్బరిని తీసుకొని తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి గ్రైండ్ చేసుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి వేసుకొని చిటపటమని వేగిన తర్వాత కాస్త కరివేపాకును కూడా వేసుకొని వేగనివ్వాలి. అలా వేగిన వాటిల్లో వేయించుకున్న తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి వేగనివ్వండి. ఇలా వేయించుకున్న తర్వాత కారాన్ని తీసుకొచ్చి ఈ పోపులో కలుపుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కారాన్ని ఇందులో కలుపుకోండి. కమ్మనైన పచ్చి కొబ్బరి కారం పొడి రెడీ అవుతుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి, 2-3 రోజులు ఉంటుంది.